శుద్ధ హృదయం కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నాము. ప్రభువా, అప్పుడప్పుడు మా హృదయాలు శుద్ధంగా పరిశుద్ధంగా ఉండలేదని మాకు తెలుసు. ఈ దినాల్లో ప్రభువా మాకు సహాయం చేయండి. మేము రొటీన్గా ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవడం కాదు, కానీ మీ యొక్క దృష్టిలో మేము ఇంకా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొంది నీ యొక్క రాజ్య వారసులంగా, రాజ్య ప్రజలంగా ఉండాలని ఆశపడుతున్నాము. మాకు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. భస్మ బుధవారం అనే మాట, మరి ఏంటి భస్మం అయ్యేది అంటే, భస్మం అంటే ఇక్కడ భస్మం కాదు, దాన్ని ఇంకోరేమో బూడిద బుధవారం అంటారు, యాష్ వెడ్నెస్డే అని రకరకాలుగా పేర్లు ఉన్నాయి. మరి ఇది వచ్చే 40 రోజులుగా మరి ఒక ఆత్మ పరీక్ష చేసుకోవటం, ఆధ్యాత్మిక మన ఉష్ణోగ్రతను తెలుసుకోవటానికి ఒక మంచి అవకాశం. మన ఆధ్యాత్మిక ఉష్ణోగ్రతను మనకు మనమే చేయబెట్టుకొని చూస్తే మనకు ఎప్పుడూ బాగానే అనిపిస్తాం. అయితే ఈ దినాల్లో దేవుని వాక్యపు వెలుగులో సిలువ చాటున మనము వెళ్ళి ఆ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని మరి నేర్చుకుంటే బాగుంటుంది. మరి ఈ యొక్క భస్మ బుధవారం అనే ఆచారము 1800 అంటే 8వ శతాబ్దంలో అది ప్రారంభమైంది. మరి దీని యొక్క సారాంశం ఏంటంటే, మరి లోపల జరిగిన మార్పును బయటికి చూపించటం అనే మాట. అంటే అవుటర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇన్నర్ రిపెంటెన్స్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది చెప్పుకోవటానికి మనం ఇది చేసుకుంటూ ఉంటాము. దీనికి బైబిల్లో ఎక్కడన్నా వాక్యం ఉందా అంటే అలాగేమీ లేదు, కానీ పశ్చాత్తాపం అనే మాట మనం బైబిల్లో చూస్తాము. మరి ఇది ఏంటంటే ముఖ్యంగా మరి మనము దీనిలో కొందరు ఉపవాసం ఉంటారు, కొందరు దినమంతా ఉపవాసం ఉంటారు, కొందరు పాక్షికంగా ఉపవాసం ఉంటారు. ఏది ఏమైనా కొందరు వారి యొక్క శరీరాన్ని కొంచెం నలగొట్టుకొని మరి దేవుని దగ్గర సమర్పించుకొని ఉండాలని కొందరు ఆశపడుతూ ఉంటారు. ఇకపోతే కొన్ని చర్చెస్లో ఇంకా బూడిద పూసుకుంటారు కూడా, మొత్తం బూడిద పూసుకోవటం, బూడిద వేసుకోవటం ఇవి కూడా జరుగుతాయి అన్నమాట. ఇలా ఏది చేసినప్పటికీ ఇవన్నీ బయటకు మాత్రమే ఆచారాలుగా చేసుకుంటే మరి మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు లేరు. ఎందుకంటే వేరే మతాల్లో కూడా కొన్ని మతాల్లో ఇవి చేస్తారనమాట. బూడిద పూసుకొని తమను తాము తగ్గించుకొని బూడిదలో కూర్చోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి బైబిల్లో మరి ఇవన్నీ చూస్తూ ఉంటే బూడిద అంటూనే అది రకరకాల అర్థాలు కూడా మనము చూస్తాము. 2 సమూయేలు 13లో చూస్తే తామరని వారు బూడిద పూసి ఆమెని వారు అవమానపరిచినట్టుగా, అంటే అవమానానికి సాదృశ్యంగా కొన్నిసార్లు మరి బూడిద అంటూనే ఎస్తేర్ రాని వాళ్ళందరూ బట్టలు చింపుకొని బూడిద పోసుకొని అని ఉంటుంది. అంటే బూడిద వేసుకోవటం అనేది నిస్సహాయ స్థితికి కూడా సాదృశ్యంగా మనం చూస్తాం. ఎంత పెద్ద ఎస్తేర్ రాణి కూడా తన యొక్క నిస్సహాయ స్థితిలో మరి దేవుని నడిపింపు కోరింది, దేవుడు ఆమెకు సహాయం చేసినట్టుగా మనం చూస్తాము. మరి యేసు ప్రభు కూడా బూడిద గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. యోబు మరి ఆయనకి ఆకస్మికంగా ఉపద్రవం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఆయన బూడిద పోసుకోలేదు, బూడిదలోనే కూర్చున్నాడు. బూడిదలోనే కూర్చొని తన యొక్క అంగలార్పు, తన యొక్క బాధను చెప్పుకోవటానికి అలా చేసినట్టుగా మనం చూస్తాము. మరి బైబిల్లో ఈ యొక్క బట్టలు చింపుకోవటం, బూడిద వేసుకోవటం ఇవన్నీ కూడా మనం చూస్తాము. మరి కొందరు 70 రోజులుగా ఉంటారు, కొందరు 30 రోజులు ఉంటారు, కొందరు 7 రోజులుగా ఉంటారు. అది మనం చూస్తాం. అంతేకాకుండా మరి యోనా నినివే పట్టణం వెళ్ళినప్పుడు మరి దేవుని సందేశాన్ని వారికి అందించిన వెంటనే రాజు నుండి ఆ దేశంలో ఉన్న పశువులు కూడా బూడిద పోసుకొని తమను తాము తగ్గించినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఈ బూడిద అనేది, ఈ యొక్క బూడిద బుధవారం కానీ భస్మ బుధవారం అనేది ఇది ఏదో మనం చేయాలి కాబట్టి, చర్చి క్యాలెండర్లో ఉంది కాబట్టి మనం చేయక తప్పదు.
చేయకపోతే ఏదో పాపం చేశామనే ఫీలింగ్ అలా కాదు, కానీ ఇది ఒక మంచి అవకాశం. మనల్ని మనం తగ్గించుకొని మరి దేవుని దగ్గర మనము పశ్చాత్తాపపడి, మరి ఈ సంవత్సరం అంతా నేను ఆధ్యాత్మిక ప్రగతి ఏమైనా ఉందా లేక దిగిపోవడం అనేది జరిగిందా అని తెలుసుకోవటం కూడా మనకు మంచిది. వచ్చే 40 రోజులుగా మరి ఆయా అంశాలు మీకు చెప్పబడతాయి. ఆయా దేవుని వాక్యము చెప్పేవారు మనతో ముచ్చటిస్తారు, మాట్లాడతారు. మరి ఆ వాక్యాల ద్వారా దేవుడు మీతో మనతో అందరితో మాట్లాడాలని మనం ఆశపడదాం. ఎందుకంటే 40 రోజులు ఉపవాసం ఉన్నాను, నాతో ఎవరు మాట్లాడొద్దు, 40 రోజులు ఉపవాసం ఉన్నాను, నన్ను ఎవరు పలకరించకూడదు, 40 రోజులు ఉపవాసం ఉన్నాను కాబట్టి నేను ఇంట్లో పని చేయను, అది కాదు. ఇది ఇట్స్ మోర్ టు డూ విత్ యాటిట్యూడ్ దెన్ యాక్టివిటీ. అదేదో ఒక క్రియ చేయటం కాదు, కానీ మన యొక్క వైఖరి అన్నది చాలా చాలా అవసరం. అందుకే బైబిల్లో మరి ఈరోజు చాలామంది మరి ఇది చేస్తారు. బైబిల్లో బూడిద గురించి ప్రస్తావించబడింది కాబట్టి దాని గురించి మనం చూద్దాం. అయితే ఈరోజు ప్రతిరోజు ఒక అంశం మనం చేయబోతున్నాము. ఈరోజు మనము పశ్చాత్తాపము, రిపెంటెన్స్ అనే అంశంతో మొదలు పెడదాము. పశ్చాత్తాపము అనే మాట అంటే మనసు మార్చుకోవటం. మెటానోయి, మెటా అంటే ఆఫ్టర్ మైండ్ అంటారు. అంటే ఒక మైండ్ ఉంది, ఆ మైండ్ బాగలేదు, ఖరాబ్ అయిపోయింది, నేను పశ్చాత్తాపం వలన ఇంకొక మైండ్ నేను కలిగి ఉన్నాను అంటే ఆఫ్టర్ మైండ్. ఈ మైండ్ వదిలేసి నేను క్రొత్త మైండ్తో ఇక్కడి నుంచి వెళ్తాను, క్రొత్త మైండ్తో నేను నా యొక్క క్రైస్తవ యాత్ర కొనసాగిస్తాను అని చెప్పుకుండే మరొక అవకాశం మనకు దొరుకుతుంది. మీలో చాలామంది టీవీ ప్రోగ్రాంలు చూస్తున్నారు. మీలో చాలామంది ఆయా సేవకులను పోషిస్తారు, సేవకులతో సావాసం కలిగి ఉన్నారు. మరి కొంతమంది మీరు వాళ్ళ చర్చికి కూడా వెళ్ళి వస్తూ ఉంటారు. దీనికి నాకు ఏమీ అభ్యంతరం లేదు, నేను మాటికి అదే చెప్తా ఉన్నాను. మీరు ఎన్నిటికి వెళ్ళినా, ఎన్ని ప్రసంగాలు విన్నా మీ బతుకులో మార్పు రాకపోతే ఈరోజు పశ్చాత్తాపడు. ఎందుకంటే మనము ఎంత వాక్యం వింటామో అంత దేవుని కూడా జవాబు చెప్పాలి. మనం ఏమనుకుంటామంటే నేను ఆ వాక్యం విన్నాను, ఈ వాక్యం విన్నాను, చాలా ఉన్నానంటే దేవుడు అంట విన్నావు కదా, మరి ఏది ఆ వాక్యానుసారమైన జీవితం ఏది అనేది మనం తెలుసుకోవడం చాలా అవసరం. అంటే మనము దేవుని వాక్యం విన్న తర్వాత యాకోబు 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే యాకోబు 4వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం ఇక్కడ చూద్దాం. 4:17 ఏముంటుందంటే, కాబట్టి మేలైనది ఎరిగి దానిని చేయని వానికి పాపం. పాపం అంటే సిగరెట్ తాగుతా, సారాయి తాగుతాను, బూతులు చెప్తాను, సినిమాలు చూస్తాను, ఇవనుకుంటాం పాపం అంటే. అవన్నీ మనం చేయకూడని పాపం. చేయకూడని పాపమా? ఎస్, అవి చేయకూడనటివి. చేయవలసినవి చేయకపోవడం కూడా పాపం. మరి ఈ రోజుల్లో మనము ఈ 40 రోజులు కూడుకొని, ప్రభువా మరి నాలో మార్పు రావాలి, నేను ఇంకా నీకు దగ్గరగా జీవించాలి, నేను ఇంకా మంచి ఫలించే క్రైస్తవురాలుగా ఉండాలి అన్నప్పుడు, మరి ఈ దినాల్లో దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకు చాలా మేలైన విషయాలు, మేలు కాని విషయాలు దేవుడు చెప్తాడు. అయితే మేలైనది ఎరిగి దానిని చేయకుండుట పాపము. ఒక వ్యక్తిని నేను క్షమించాలి, నేను క్షమించలేదనుకో, అది పాపం. నీకు ఏ చెడు అలవాట్లు ఉండకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి నీ జీవితంలో అయ్యా నేను తప్పు చేశాను క్షమించవా అంటే నో, అది పాపం. నేను చెప్పటంలే, వాక్యం ఇక్కడ చెప్తా ఉంది. కాబట్టి మేలైనది ఎరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. ఎవరు చెప్పాలి వీళ్ళకి? మరి వాళ్ళే చెప్పుకోవాలి. ఇది ఎందుకు అంటున్నానంటే, ఈరోజు మనము మన జీవితాలు పరీక్షించుకునే సమయం. ఈరోజు ఈ 40 రోజులు మనము దేవుని యొక్క డయాగ్నాస్టిక్ సెంటర్కి వచ్చేస్తాం. ఈ చర్చి ఒక డయాగ్నాస్టిక్ సెంటర్ లాగా చూద్దాం. మన రుగ్మతలు, మన ఆధ్యాత్మిక రోగాలన్నీ కూడా దేవుని దగ్గర ఈ రోజు నుండి వచ్చే దినాల్లో దేవుని దగ్గర మనం దేవుని వాక్యానికి మనం ఆయన వాక్యపు వెలుగులో మనం ఉంటే మనకెంతో ఉపయోగకరం.
ఎందుకంటే యోవేలు గ్రంథం ఒకసారి చూడండి. యోవేలు గ్రంథం మనం చదువుకున్న భాగంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే 2వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, మీరు ఇప్పటికన్నా, అంటే మీరు 12వ వచనం, ఇప్పటికైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా ఇద్దరికి రండి. అంటే అర్థం ఏంటి? మీరు నా ఇద్దరు లేరన్నమాట, నాకు దూరంగా ఉన్నారు. మీరు నాకు దూరంగా ఉన్నారు కాబట్టి నేను బహుత్ బర్దాష్ కర్దియా అంటాడు. చాలా బర్దాష్ అయిపోయింది. ఇప్పుడు ఈ దినాల్లోనన్నా కనీసం ఇప్పటికైనా ఈ లెంట్ దినాల్లోనైనా మీరు ఉపవాసం ఉన్నా ఉండకపోయినా ఈ దినాల్లోనైనా మీరు కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా నా యొద్దకు రండి. నేను దేవునికి గత యాష్ వెడ్నెస్డే నుండి ఈ యాష్ వెడ్నెస్డేలోగా దేవునికి దూరమయ్యానా, దగ్గరయ్యానా? దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకున్నానా, లేక తెలుసుకున్న ఆ దేవుణ్ణి ఇంకా మర్చిపోయానా అన్నది మనం ఈ దినాల్లో మనం సీరియస్గా చేసుకుంటే మంచిదండి. మన విశ్వాసాన్ని ఎవరో అన్నిలో వచ్చి పరీక్షించే అవసరం లేదు, అవసరం ఉండకూడదు కూడా. ఎవడో వచ్చి తుపాకి పెట్టి నేను చంపేస్తా ఈ రాత్రి, యేసుప్రభుని వదిలేసుకో అంటే, బాబు రేపురా చెప్తానులే అంటావా? లేదు కదా. ఎవరో వచ్చి మన విశ్వాసాన్ని పరీక్షించే అవసరం లేదు. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. మనకు పరీక్షించుకోవటానికి కొలత, స్కేలు దేవుని వాక్యమే అన్నది ఈరోజు మనం చూద్దాం. అందుకే మరి మారు మనస్సు అనే మాట, మారు మనస్సు కావాలి, పశ్చాత్తాపం కావాలి. మారు మనస్సు పొందిన తర్వాత పశ్చాత్తాపం కావాలన్నా అంటే అవును. అదే పశ్చాత్తాపం అంటే దేవుని బిడ్డగా నీవు చేసిన ఆ పాపము కానీ, దేవునికి అయిష్టమైన కార్యాలు, ఆయాసకరమైన కార్యాలు చేస్తే వాటి నుండి పశ్చాత్తాపపడేది. ఇది మారు మనసుకు సంబంధించిన పశ్చాత్తాపం కాదు. మీలో కొంతమంది రక్షణ పొందామని చెప్తున్నారు. నిన్న ఒక యవనస్తుడు వచ్చాడు నా దగ్గరికి, అయ్యగారు నేను పెళ్లి చేసుకుంటాను, మీరేమో బాప్తిజం సర్టిఫికేట్ అంటారు, పెళ్లి చేసుకోవడానికి బాప్తిజం సర్టిఫికేట్ ఉండాలా, అది లేకుండా నాకు పెళ్లి చేయరా మీరు అని నన్ను అడుగుతున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏం చెప్పాలి నేను? పశ్చాత్తాపం అనే మాట, పశ్చాత్తాపము అనే మాట ఇక్కడ మనం చూస్తే ఇంకొక వచనం కూడా చూద్దాం. మనం చదువుకున్న రోమపత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుకున్న ఒక మాట, రోమపత్రిక 10వ అధ్యాయంలో మరి పౌలు గారు ఈ యొక్క రక్షణ గురించి 10వ అధ్యాయంలో మాట్లాడుతుండు. ఏంటంటే ఏమిటి రక్షణ? 9వ వచనంలో, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందుతావు. నోటితో ఒప్పుకుంటే కాదు. నేను కూడా యేసుని నమ్ముకున్నాను సార్ అంటారు చాలామంది. మా ఇంట్లో కూడా ఆయన బొమ్మ ఉన్నది సార్, మేము కూడా యేసుని నమ్ముకుంటున్నాం సార్ అంటే అది కాదు. చాలామంది నమ్ముతారు. మీకు తెలుసా దయ్యాలు కూడా బిలీవర్స్? తెలుసా? దయ్యములు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచున్నాయి బైబిల్లో. కాబట్టి మన విశ్వాసం వరకే కాకుండా ఇక్కడ ఏముంటుందంటే, వారు నోటితో ఒప్పుకొని వారు హృదయంలో విశ్వసించిన ఎడల అప్పుడు రక్షణ వచ్చును అనే మాట. సో పశ్చాత్తాపము మనకి కావాలి. అందుకే ఈరోజు మనకందరికి బాగా సుపరిచితమైన తప్పిపోయిన కుమారుడు స్టోరీలో కొన్ని మాటలు మీతో ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. లూకా సువార్త 15వ అధ్యాయంలో మరి మనకి 3 తప్పిపోయిన సంఘటనలు చూస్తాము. తప్పిపోయిన నాణెము అంటే ఆ నాణ్యానికి తప్పిపోయానని తెలుసా? తెలీదు పాపం. ఆ గొర్రె కూడా తప్పిపోయింది కదా. ఆ గొర్రెకి తెలుసా తాను తప్పిపోయానని? తెలుసు, ఎందుకంటే కేకలేసే ఉంటారు. తప్పిపోయిందని తెలిసింది. ఈ తప్పిపోవుట అనే మాట ఇక్కడ మనం చూస్తాం. మనం ఎప్పుడు కూడా తప్పిపోయిన గొర్రె అంటాం, కానీ పరితపించిన గొర్రెల కాపరి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వీ ఆల్వేస్ టాక్ అబౌట్ ద లాస్ట్ షీప్. వీ షుడ్ ఆల్సో టాక్ అబౌట్ ది లవింగ్ షెపర్డ్. హీ వెంట్ అండ్ సర్చ్డ్. ఆయనకు ప్రేమ ఉంది కాబట్టి ఆయన వెతికాడు కదా. తప్పిపోయిన గొర్రె అంటాం, కానీ పరితపించిన గొర్రెల కాపరి కూడా ఉన్నాడు అక్కడ, వెతికాడంట. అందుకే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. 100 గొర్రెలు కదా,
ఇంకొక 6 నెలలు అయితే ఏదో ఒక గొర్రె ఇంకొక గొర్రె పిల్లని పెడుతుంది కదా, అప్పుడు మళ్ళీ 100 అయిపోద్ది. అది కాదు అర్థం. అయితే ఇక్కడ నేను తప్పిపోయిన కుమారుడు గురించే 11వ వచనం నుండి కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే చాలామంది యేసు ప్రభువును పరీక్షించడానికి ఎన్నెన్నో ప్రశ్నలు అడిగారు. కొన్ని ప్రశ్నలు ఆయన డైరెక్ట్గా జవాబు ఇచ్చాడు, కొన్ని ప్రశ్నలు ఆయన ఇవ్వలేదు జవాబు. ఒక దగ్గర ఏమన్నాడంటే, అయితే నేను కూడా జవాబు ఇవ్వను పోండి అన్నాడు. కొన్ని సందర్భాల్లో ఆయన ఉపమానాలు చెప్పి మీరే అర్థం చేసుకోండి అని ఆ ఉపమానాల గురించి ఉపమానాల ద్వారా కూడా ఆయన జవాబు చెప్పినట్టుగా మనం చూస్తాము. ఇక్కడ ఆయన ఉపమానము ఒకటి వినిపిస్తున్నట్టుగా మనము చూస్తాం. ఎందుకు అంటే కారణం, మనము ఎప్పుడు కూడా తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడతాం, కానీ 15వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే, ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో భోజనం చేయుచున్నాడని సనుగుకొనిరి. అందుకు ఆయన ఈ ఉపమానము చెప్పెను అని 3వ వచనంలో ఉంటుంది. హీ వాంటెడ్ టు ఆన్సర్ దెమ్. వారికి జవాబు ఎలాగివ్వాలి, అవును నేను వీళ్ళందరూ పాపులు, వీళ్ళతో కూర్చొని భోజనం చేస్తాను మీకేంటి అనకుండా ఆయన ఈ ఉపమానాల ద్వారా ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాము. అయితే ఈ 3వ ఉపమానం తప్పిపోయిన కుమారుని గురించిన కొన్ని మాటలు మనము చూద్దాం. అది ఏమిటి అంటే, మరి ఈ యొక్క కుమారుడు మరి ఆయన గురించి మనము చాలా నేర్చుకోవచ్చు, కానీ మేము కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఒకటి ఏంటంటే, ఆయనకి 2 కుమారులు మనకు తెలుసు. మరి పెద్దవాడు చాలా మంచివాడుగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఈ కుమారుడు రెండోవాడు తిరిగి ఇంటికి వచ్చినాకనే ఈయన మనస్తత్వం ఏంటో మనకి అప్పుడే తెలుస్తూ ఉంది. సరే, ఈరోజు అందుకే ఒక ఆయన ఏమంటాడంటే, తప్పిపోయిన కుమారుడు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయి తప్పిపోయాడంట, పెద్దోడేమో ఇంట్లోనే ఉండి తప్పిపోయాడంట. అదే అయితే ఈయన గురించి కొన్ని మాటలు 11వ వచనంలో, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనిషినికి 2 కుమారులు, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో అనే అక్కడి నుంచి మొదలైంది. పశ్చాత్తాపము ఎందుకు కావాలి, పశ్చాత్తాపం అనేది మనకు ఎందుకు అవసరము అనే మాటకు వస్తే, ఈ యొక్క అబ్బాయి మనకు చాలా విషయాలు పశ్చాత్తాపం గురించి నేర్పిస్తూ ఉన్నాడు. మానవుడికి పశ్చాత్తాపం ఎందుకు కావాలి అనే మాటకు వస్తే, మరి మీరు ఇక్కడ గమనించండి. ఈయనలో నేను మీయాలజీ, మీ యు అండ్ మీ అంటాం కదా, దానికి నేను ఒక పేరు పెట్టాను. ఏంటంటే మీయాలజీ, థియాలజీ అని ఉంటుంది కదా. థియాలజీలో కొంతమంది, ఈయనదేమో మీయాలజీ, నేను నా అనే మాట ఇక్కడ మనం చూస్తాం. 4 విషయాల్లో నా అంటున్నాడు. ఒకటి ఏంటంటే, నా ఆస్తి అన్నాడు. నా ఆస్తి. నీకెక్కడి నుంచి వచ్చింది ఆస్తి? నీకు ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వేం సంపాదించావు? అది మీ నాన్నగారి ఆస్తే కదా. అవును, అయినా కూడా నాకు ఇప్పుడే కావాలి. వాస్తవానికి ఆ దినాల్లో ఉన్న ఆచారం ఏంటంటే, పెద్ద కొడుక్కి ఎక్కువ వాటా ఉంటుంది, రెండోవాడికి పెద్దగా ఉండదు. కాబట్టి ఈయనకి ఏదో కొద్దిపాటు వస్తుంది కాబట్టి ఏదో ఒకటి నాకు ఇచ్చే అన్నట్టుగా తీసుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే, నా ఆస్తి అంటే నా ఆస్తి. ఎందుకు ఈ తలంపు వచ్చింది అంటే, ఆయన మట్టుకు ఆయన ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నాడు. నేను స్వాతంత్రంగా ఉండాలి, నాకు ఇంట్లో తృప్తి లేదు, ఇంట్లో ఎప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి అది చేయాలి, ఇది చేయకూడదు అంటూ ఇంట్లో నియమాలు ఉంటాయి. కాబట్టి నా మట్టుకు నేను ఇండిపెండెంట్గా ఉంటే ఎంత బాగుంటుంది. నేను ఇండిపెండెంట్గా ఉండాలి అంటే మరి నాకేం జేబులో డబ్బులు లేవు కదా, నాకేదో కొంత డబ్బు ఉంటే నేను ఇండిపెండెంట్గా ఉండవచ్చు. ఈ రోగము అక్కడే మొదలైంది, మళ్ళీ ఆది కాండంలో మొదలైంది. సాతానుడు వచ్చి, మీరెందుకు దేవుని మీద ఆధారపడేది, దేవుడు మిమ్మల్ని ఎందుకు కంట్రోల్ చేయాలి, మీరు ఇండిపెండెంట్ అయిపోండి, మీ కళ్ళు తెరుచుకుంటాయి, మీరు దేవుళ్ళలాగా అయిపోతారంటూ ఈ ఆది మానవులు వాళ్ళిద్దరి చెవులో ఇండిపెండెంట్ అనే పదం ఊదాడు. అది ఊదినందుకు అప్పటి నుంచి మానవుడు ఇండిపెండెంట్గానే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మానవుడు తన మట్టుకే ప్రయత్నాలు చేసుకుంటూనే ఉన్నాడు. ఈయన గురించి మనము మీయాలజీ, నేను అనే పదం ఏంటంటే, ఆయన ముందుగా
నాకు ఆస్తి కావాలి, అంటే నాకు సపోర్ట్ కావాలి. ఎందుకంటే నేను ఒక వేరే జీవితం కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. నా తండ్రితో నేను వేరైపోతాను. నాకు ఇంట్లో పెత్తనం ఎవరు చేయకూడదు. నా మట్టుకు నేనే జీవిస్తాను. నేను నా తండ్రి యొక్క డిసిప్లిన్లో నేను ఉండను అని చెప్పాడు. కాబట్టి నేను వేరే జీవితం కలిగి ఉండాలంటే సపోర్ట్ కావాలి కదా, సపోర్ట్ కావాలి కదా. అందుకే నా ఆస్తి నాకు ఇవ్వండి అని అన్నాడు. రెండవది నా ఆస్తి, రెండవది నా మార్గం, మై ప్రాపర్టీ మై వే. ఏమిటా మార్గము? కొన్ని దినములైన తరువాత అతడు దూరదేశమునకు ప్రయాణమైపోయాను. ఎక్కడికి వెళ్ళావయ్యా? నాకే తెలియదు సార్. మరి నీ దగ్గర ఏమైనా జీపీఎస్ ఉందా? జీపీఎస్ కూడా లేదు. ఏమైనా గూగుల్లో చూసావా ఏ ఊర్లో బాగా డబ్బు సంపాదించడానికి, ఉన్న డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని? అలాగే ఏమైనా గూగుల్లో చూసుకున్నాడా? ఏమీ లేదే. వాడు చిన్నవాడు కదా, ఎవరినన్నా కన్సల్ట్ చేశాడా? బహుశా చేసే ఉంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే నేను నాకు సపోర్ట్ కావాలి, నాకు ఆధారం కావాలి. డబ్బు వచ్చేసింది నా అనే మాట. రెండవది నా మార్గం. ఇంట్లో ఇప్పటి వరకు తల్లిదండ్రులు చెప్పిన మార్గంలో వెళ్తున్నాడు, ఇంట్లో చూపిన మార్గ ప్రకారం నడుస్తున్నాడు. ఇప్పుడు ఏమంటాడంటే నా మార్గం, మై వే, ఐ విల్ చూస్ మై వే. సాతానుడు కూడా వచ్చి ఆదామవ్వ చెవుల్లో ఊది, దేవుడు ఇట్లా బొమ్మంటున్నాడు కదా, ఏం అవసరంలే, నేను ఇంకో మార్గం చూపిస్తానుగా, ఇటు వెళ్ళండి, ఈ మార్గం మీకు చాలా బాగుంటుంది, మీరు ఇండిపెండెంట్ అయిపోతారు. ఈ యొక్క ట్రిక్ ఇప్పుడు కూడా పనిచేస్తుంది. ఇప్పుడు కూడా సాతానుడు అనేక మందిని దేవునికి దూరం అయిపోయి దేవుని జీవం నుండి వేరైపోయిన వారిగా చేస్తూ ఉన్నాడు. నా మార్గము, నా ఆధారము, నా మార్గము అంటూ దూరదేశము ప్రయాణమై పోయినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత మూడవ నా ఏంటంటే నా ఇష్టానుసారమైన జీవితం, మై సపోర్ట్, మై వే అండ్ మై లైఫ్ స్టైల్. ఏమిటా లైఫ్ స్టైల్? చూడండి, దుర్వ్యాపారము వలన అనే మాట ఉంటుంది. దుర్వ్యాపారము వలన. అసలు వ్యాపారమే తెలియదు, అక్కడికి వెళ్ళి వ్యాపారం చేశాడు. బహుశా దుష్టుల ఆలోచన చొప్పున నడిచాడు, పాపుల మార్గములో కూర్చున్నాడు, అపహాసకులు కూర్చుండ చోట. ఇదే జరిగింది. అందుకే వాళ్ళందరూ ఆయనకి మరి తప్పు ఐడియాలు ఇచ్చారు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు ఈగలు, బెల్లం చుట్టూ ఈగలు ముసురుకున్నట్టు ఆయన చుట్టూ ముసురుకున్నారు. అంతా డబ్బులు అయిపోయాక, బెల్లం అయిపోయాక ఆయన తీసుకెళ్ళి పందుల మధ్య వదిలేసి వెళ్ళిపోయారు. ఇది లోకం, ఇది సమాజం. అన్నీ బాగుంటే దగ్గర ఉంటారు, కష్టాలుంటే మెల్లమెల్లగా వదిలేస్తారు. మనకెందుకురా ఈ తలకాయ నొప్పి. ఈయన తన సొంత ఆధారం పెట్టుకున్నాడు, తన సొంత మార్గం నిర్ణయించుకున్నాడు, తన సొంత జీవన విధానం పెట్టుకున్నాడు. ఆ జీవన విధానంలో డిసిప్లిన్ లేదు, ఆ జీవన విధానంలో జవాబుదారీ లేదు, నో అకౌంటబిలిటీ. అందుకే ఆయన జీవితము తండ్రికి దూరం అయిపోయాడు, చేసిన పొరపాట్లకు ఇంకా దూరం అయిపోయాడు, ఇంకా దూరం అయిపోయినట్టుగా మనము చూస్తాం. అంతేకాకుండా మరి నా ఆచారం, నా మార్గం, నా జీవితం అని చెప్పి కష్టాల్లో వచ్చింది కదా. మరి కరువు రాగా 14వ వచనంలో అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది, ఇబ్బంది పడసాగాను. అప్పుడు ఆయన ఒక దేశస్థుని దగ్గరికి వెళ్ళి పందులు మేపుటకు వారిని పంపెను. మై క్రైసిస్ మేనేజ్మెంట్. ప్లీజ్ లిజన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను. మై లైఫ్, మై వే, మై లైఫ్ స్టైల్ అండ్ మై క్రైసిస్ మేనేజ్మెంట్. క్రైసిస్లోకి వచ్చాడు కదా, కష్టాల్లో క్లిష్ట పరిస్థితిలో వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నేనే సార్ట్అవుట్ చేసుకుంటాను, అది నేనే సార్ట్అవుట్ చేసుకుంటానంటాడు. మళ్ళీ ఆదికాండం రండి, ఆదాము క్రైసిస్లో దిగాడు, వాళ్ళిద్దరూ క్రైసిస్లో పడిపోయినప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ వాళ్ళే చేసుకుంటున్నారు. ఎలా? బ్లేమ్ గేమ్. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ అని. మళ్ళీ ఆమె ఏమన్నది? మా ఆయనకు తెలియదండి ప్రభా క్షమించమే తప్పు. ఆమె అంటంలో ఎలాగా? ఆమె ఏమంటుంది? ఆ సర్పం తెచ్చింది కదా అంట. బ్లేమ్ గేమ్.
When you don't repent, you still try for crisis management with your own intelligence. నీ తెలివితేటలు ఉపయోగించి క్లిష్ట పరిస్థితుల్ని మేనేజ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పశ్చాత్తాపం ఎవరికి కావాలి? రక్షణ పొందిన వారికి కావాలి, రక్షణ పొందని వారికి కావాలి. ఇక్కడ కూర్చొని నేను రక్షణ పొందాను అంటావా? అయితే దేవుని ఆధారాన్ని పోయి నా సొంత ఆధారం పెట్టుకుంటున్నావా? నాకు చాలా తెలివితేటలు తెలుసు, నాకు చాలా బైబిల్ జ్ఞానం తెలుసు, నేను అది చదివాను, ఇది చదివాను, నేను ఎన్నో ప్రోగ్రామ్స్ వింటున్నాను అంటూ ఇలా కొన్నిసార్లు ఏమవుద్దంటే, మై ఓన్ స్పిరిచువాలిటీ విల్ డిస్టెన్స్ మీ ఫ్రమ్ గాడ్. నా సొంత ఆధ్యాత్మిక కొలతలు నన్ను దేవునికే దూరం చేయొచ్చు. దేవుని పేరట ఐ కెన్ గో అవే ఫ్రమ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. సో జరిగింది ఏంటి ఇక్కడ? క్రైసిస్ మేనేజ్మెంట్. అయితే ఒక మంచి విషయం ఏంటంటే, పశ్చాత్తాపం అనేది ఈయనకు వచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఒకవేళ పందులకు కానీ వాయిస్ ఉండుంటే, బాబు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ఈ దేశంలో కరువు ఉంటే మాకే కొంచెం లిమిటెడ్ ఫుడ్ పెడితే మళ్ళీ నీకు మేము ఎలాగిస్తాం, కాబట్టి వెళ్ళిపో బాబు, నువ్వు ఉంటే మళ్ళీ మాకు ఒక ముద్ద మళ్ళీ మాకు దొరకకుండా అవుతుంది. బుద్ధి వచ్చినప్పుడు అనే మాట ఉంటుంది. బుద్ధి వచ్చినప్పుడు అంటే పశ్చాత్తాపం అనే మాట. నా తండ్రి, నా ఆస్తి, నా మార్గం, నా లైఫ్ స్టైల్, నా క్రైసిస్ మేనేజ్మెంట్ అన్నీ పక్కన పెట్టి నా తండ్రి అంటున్నాడు. ఇప్పుడు నా తండ్రి. ఇప్పుడు మీ నాయన జ్ఞాపకం వచ్చాడా? జ్ఞాపకం వచ్చాడు. నేను బాంబేలో ఉన్నప్పుడు, ఒక చిన్న వయసులో ఉన్నప్పుడు మా అమ్మ నాయన మీద అలిగి, బాంబేలో లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా, లోకల్ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయినా. నేను రాను ఇంటికి అన్నాను. ఆ రోజు రాత్రి లోకల్ ట్రైన్లోనే పడుకున్నా. ఉదయం 6 గంటల వరకు ఆ లోకల్ ట్రైన్ షెడ్లోకి వెళ్ళిపోయింది. ఉదయం లేస్తే కడుపు కాలింది, ఆకలి. ఏం చేయాలో మళ్ళీ మర్యాదగా ఇంటికి వచ్చిన. మా నాన్నగారు బెల్ట్ పట్టుకొని రెడీగా ఉన్నాడు, వెల్కమ్ ఇచ్చాడు. ఎందుకంటున్నానంటే, ఐ ట్రై టు మేనేజ్ మై సెల్ఫ్, ఇట్ డన్స్ వర్క్. నేను లేకుండా మీరేం చేయలేరు. ఈ అబ్బాయి అనుకున్నాడు, మా నాన్నగారు లేకుండా నేను చేయగలను అనుకున్నవాడు ఇప్పుడు అంటున్నాడు, మా నాన్న, నా తండ్రి, నా తండ్రి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నేను ఆకలితో చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి. చూసారా ఎన్నిసార్లు అంటున్నాడు నా తండ్రి? 17వ వచనంలో నా తండ్రి, మళ్ళీ 18లో నేను లేచి నా తండ్రి, నా తండ్రి. అవును, పశ్చాత్తాపం అంటే యూ షుడ్ నో వేర్ యు ఆర్ లాస్ట్. యూ షుడ్ నో వేర్ టు గో బ్యాక్. ద పాయింట్ వేర్ యూ లాస్ట్, డైవర్టెడ్. ఎక్కడ పోగొట్టుకున్నావు? మానవుడు ఎక్కడ దేవునికి దూరం అయిపోయాడు, ఆ పాయింట్కే మళ్ళీ రావాలి. ఆ పాయింటే మానవుడికి కూడా తెలియదు కాబట్టి యేసుక్రీస్తును పంపించి సిలువను అక్కడ పెట్టి, ఇదిరా నీ పాయింట్, ఈ పాయింట్కి వస్తే మీకు రిటర్న్ అవుతాం. ఈ పాయింట్కి వచ్చావంటే నువ్వు తిరిగి నా దగ్గర రావచ్చు. ఆ పాయింట్ దగ్గరికి, ఆ సిలువ దగ్గరికి రావాలనే ఆ పరమతండ్రి 1000 కళ్ళతో ఆ పాపి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి గారు కూడా బయట నిలబడి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నా తండ్రి, నా తండ్రి, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్తాను. పశ్చాత్తాపం ఎట్లొచ్చింది? పశ్చాత్తాపం ఎలాగ వచ్చింది? తాను తన సొంత ఆధారం కాదు, దేవునిపై నేను ఆధారపడాలి, తండ్రి గారిపై ఆధారపడాలి అనే మొదటి విషయం తెలుసుకున్నాడు. రెండవది ఏంటంటే, నా మార్గం అన్నాడు కదా, ఇప్పుడు ఏంటంటే నా మార్గం ఏంటంటే తిరిగి మర్యాదగా మా తండ్రి దగ్గరికి వెళ్ళడమే మార్గము. నాకు మార్గం తెలియదు, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి అనే మాట ఇక్కడ మనం చూస్తాం. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. జరిగింది ఏంటంటే, నా మార్గం బాగలేదు, నేను తిరిగి ఏ మార్గంలో కోల్పోయానో తిరిగి ఆ మార్గం దగ్గరికే నేను వెళ్ళాలి. మూడోది ఏం చెప్పాను? నా లైఫ్ స్టైల్ అన్నాడు కదా, ఆయన తండ్రి గారి ఇంట్లో ఉండే లైఫ్ స్టైల్ గుర్తుకొచ్చింది. మా తండ్రి గారి ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఎంత బాగున్నారో, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే మా నాన్నగారు వాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నాడో,
అంటూ ఆయనకి ఆ లైఫ్ స్టైల్ జ్ఞాపకం వచ్చింది. క్రైసిస్ మేనేజ్మెంట్ అన్నాడు. నా బతుకుని నేను మేనేజ్ చేసుకుంటే వీలు కాదని, ఇది నా తండ్రి నా జీవితాన్ని ఆయన చేతిలో పెడితేనే నా క్రైసిస్కి సొల్యూషన్ వస్తుంది అని ఆ తండ్రి గారి చేతిలో తన జీవితాన్ని పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. నన్ను నీ కూలివానిగా ఒకనిగా పెట్టుకో అంటున్నాడు. అప్పుడు నాన్నగారు ఏమన్నాడు? వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు, పట్టుకున్నాడు, మనకందరికీ తెలుసు. మళ్ళీ అంటున్నాడు, తండ్రి తండ్రి తండ్రి. ఏం సార్ అంటంలే. ఇక్కడ ఒక విషయం తెలుసుకుందాం. యూ విల్ నాట్ లూజ్ రిలేషన్షిప్, యూ విల్ లూజ్ ఓన్లీ ఫెలోషిప్. ఎవరు కూడా ఈ అబ్బాయిని తండ్రి కొడుకు సంబంధం ఎవరు పాడు చెయ్యలేరు, క్యాన్సల్ చెయ్యలేరు. యూ విల్ నెవర్ లూజ్ యువర్ రిలేషన్షిప్, యూ విల్ ఓన్లీ లూజ్ యువర్ ఫెలోషిప్. సో యూ నీడ్ టు కమ్ బ్యాక్. తిరిగి వచ్చారా? వచ్చారు. తండ్రి అంటున్నాడు, ప్రభువా నన్ను క్షమించవా అని అడుగుతున్నాడు. పశ్చాత్తాపం అనే మాట ఇక్కడ మనం చూస్తాం. పశ్చాత్తాపము 3 మాటలతో ముగిస్తాం. 3 మాటలు ఏంటంటే, మరి ఐ విల్ గెట్ రైట్, నేను బాగుపడాలి. ఈ పందులతో కూర్చుంటే నా బతికింతే, నేను బాగుపడను. ఈ పాపములో, ఈ రోత జీవితము, పాత జీవితము, పనికిమాలిన జీవితంలో ఇంకా కొనసాగుతూనే ఉంటే నేను బాగుపడను. అందుకే బుద్ధి వచ్చినప్పుడు అంటే నేను బాగుపడతాను. ఈ ఐడియా ఎవరివ్వాలి? ఎవరివ్వాలి? ఇర్మియా గ్రంథంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ పదం ఉంది. మీరు అది కానీ చూస్తే మీకు చాలా 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 23లో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే 10:23లో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తనకు సన్మార్గముగా ప్రవర్తించుట వారి వశములో లేదు. ఏమి లేదట? మ్యాన్ హ్యాస్ నో కెపాసిటీ టు చూస్ ద రైట్ థింగ్స్. ఎందుకు అంటే మానవుడు సన్మార్గం ఎంచుకునటం వాడి వశములో లేదు. ఒకవేళ మానవుడికి సన్మార్గం ఎంచుకునే పవర్ కూడా కెపాసిటీ ఉండుంటే యేసుక్రీస్తు మనకు అవసరం లే. యేసుక్రీస్తు నేనే మార్గం అని చెప్పే అవసరం లే. కానీ ఇక్కడ వచనంలో ఏమంటుందంటే, ఇర్మియా గారు అంటున్నాడు, మనుషుడు సన్మార్గం ఎంచుకునటం వాడి వల్ల కాదు. ఈయన సన్మార్గం ఎంచుకోవడానికి ప్రయత్నం చేశాడు, ఈ తప్పిపోయిన కుమారుడు. కానీ ప్రతిసారి తప్పు తప్పు తప్పు. ఎందుకంటే తప్పు నిర్ణయం తీసుకుంటే అది మళ్ళీ తప్పు నిర్ణయమే. మనుషుడు ఏమి విత్తునో అదే కోస్తాడు. ఈ తప్పిపోయిన కుమారుడు తప్పుడు నిర్ణయాలనే విత్తనాలు వేశాడు, తప్పుడు నిర్ణయాలనే పంట కోస్తా ఉన్నాడు. అయితే ఇక చాలు, ఈ పంట నాకు లాభం లేదంటూ ఆయన వెళ్ళినట్టుగా పశ్చాత్తాపం. మొదటిది, ఐ వాంట్ టు గెట్ రైట్, నేను బాగుపడాలి. రెండవది, ఐ వాంట్ టు గెట్ అవుట్. అవునా? నేను బాగుపడతానని పందుల మధ్యలో కూర్చుంటే ఏం లాభం? అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చర్చిల్లో. చిచి, నేను ఇక చెయ్యనండి, ఇక ఈ తప్పు నేను చేయనండి, ఇక నేను ఈ సారాయి మానేస్తానండి, నేను ఇక సిగరెట్ తాగనండి, నేను ఇక నుండి మా ఇంట్లో నేను వైలెంట్స్గా ఉండను, చిచి ఇక నేను చెయ్యనండి అంటూ నేను బాగుపడతాను అంటారే. కానీ అది నార్మలీ మరి డిసెంబర్ 31వ తారీఖు అంటారు, జనవరి 1వ తారీఖు అంటారు. బాగుపడతానంటాం మంచిదే, కానీ బయటపడాలి. అందుకే నేను లేచి అని అన్నాడు, బయటపడతా. ఐ విల్ గెట్ రైట్, ఐ విల్ గెట్ అవుట్. మూడవది ఏమన్నాడంటే, నేను బాగుపడతాను, బయటపడతాను, తిరిగి వెళ్తాను. పశ్చాత్తాపం, తిరిగి వెళ్తాను. ఎందుకంటే నా స్టార్టింగ్ పాయింట్ అక్కడే, నా జీవితం అంతా అక్కడే. ఐ విల్ గెట్ రైట్, ఐ విల్ గెట్ అవుట్ అండ్ ఐ విల్ గెట్ బ్యాక్. అది పశ్చాత్తాపం, అది పశ్చాత్తాపం.
ఆ పశ్చాత్తాపం ఏంటంటే తండ్రి గారు కూడా చెప్తాడు ఆ పశ్చాత్తాపం గురించి. ఈయన చనిపోయిన కుమారుడు తిరిగి బ్రతికిండు, తప్పిపోయిన వాడు దొరికాడు, చచ్చినవాడు మళ్ళీ బ్రతికాడు. ఈ రాత్రి బల్ల దగ్గరికి వచ్చే ముందు ఈ దినాల్లో మన జీవితంలో ఏదైనా అలవాట్లు ఉన్నాయా, ఆ అలవాట్లను మనం చంపాలి, అది చచ్చిపోవాలి అంతే. అది చావాలంటే యేసు రక్తంలో కడగబడాలి, యేసు రక్తంలో కడగబడాలి. ఆయన మన కొరకై సిలువలో చనిపోయాడు. ఆయన రక్తంలో కడగబడినప్పుడు అదే పశ్చాత్తాపము, అదే మారు మనస్సు, మెటా నోయి అంటారు, మరొక మైండ్. ఇప్పటి వరకు ఒక మైండ్, అక్కడి నుంచి వాడికి ఏమన్నాడు, ఆ తప్పిపోయిన కుమారుడికి ఏం జరిగింది, బుద్ధి వచ్చినప్పుడు ఈ మైండ్ ఖరాబ్ మైండ్, ఈ మైండ్ నాకు వద్దు, నేను తిరిగి మా నాన్నగారి దగ్గరికి వెళ్తాను, అక్కడ నాకు సరైన మైండ్ అక్కడ దొరుకుతుంది. ఈరోజు ఆ యేసయ్య దగ్గరికి వస్తావా? నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే దాని గురించి ఆలోచించు. పశ్చాత్తాపము ఒట్టిగా విశ్వసిస్తే కాదు, నోటితో చెప్పుకుంటే కాదు, హృదయంలో విశ్వసించాలి. ఆ రక్షణ నీకుందా? ఆ బలివాళ్ళండి నేను ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవుడిగా ఉంటానంటున్నావా? నేను దాని గురించి మాట్లాడటం లేదు. నీకు రక్షణ అనుభవం ఉందా? పశ్చాత్తాపము నోటితో ఒప్పుకుంటున్నావు, హృదయంలో నమ్మావా? హృదయంలో నమ్మాను కానీ ఎక్కడో దూరం అయిపోయాను అంటున్నావా? ఈరోజు మనం తిరిగి వచ్చే అవకాశం బాగుంది. మూడు మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఐ విల్ గెట్ రైట్, బాగుపడతాను. ఐ విల్ గెట్ అవుట్, బయటపడతాను. ఐ విల్ గెట్ బ్యాక్, తిరిగి వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు స్టెబిలిటీ అక్కడే, సహవాసం అక్కడే. ఏమంటారు? కళ్ళు మూసుకోండి. ఈ దినాలు మనకు మంచి దినాలు. కొన్ని చర్చిల వారు మనల్ని విమర్శిస్తారు. ఈ మెయిన్ లైన్ చర్చిల వాళ్ళకి ఏం పని లేదు, ఇదేదో ఆ రోజుల్లో చాలా భక్తిగా ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ బతుకులన్నీ అలాంటివే. వాళ్ళు ఏమన్నా చెప్పుకోనండి, నేను నా దేవునితో నా సంబంధం. ఈ రాత్రి ఆయన దగ్గర మనం పశ్చాత్తాపపడవలసిన విషయాలు ఏమన్నా ఉంటే పశ్చాత్తాపడి ఆయన రక్తంలో కడగబడండి. ప్రభువా, నీ వాక్యం కొరకై వందనాలు. నీ వాక్యం వినుటకు అవకాశం ఇచ్చారు, విధేయులమవుటకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక.